డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి వైసీపీ అధికారంలోకి వస్తే చూపిస్తామంటున్నారు, అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి ఈ అంశాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎలా రారనుకుంటున్నారు వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. ఎలా రారు అని అనుకుంటున్నారు. సంవత్సరం పాలనలో వాళ్ళు ఏ విధంగా మంచి చేశారు, ఏ విధంగా ప్రజలకు చెప్పిన హామీ, కూటమి ప్రభుత్వాలు ఏ విధంగా చెప్పిన హామీలు నెరవేర్చారని రారు అని వాళ్ళ ఆలోచన. ఒకసారి బయటికి రావాలి. ఎందుకంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రజలు ఆ లేడీస్ మిస్ అయ్యారు అని అన్నారు. వాళ్ళ గురించి ఏమి ఆలోచించారు? ఇప్పుడు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో లేడీస్ ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఏ విధంగా అనేది మిస్సింగ్ అయ్యారు. ఈ 1 year వ్యవధిలోనే ఇంత జరిగింది. కనీసం విద్యార్థులకు కానీ నిన్న చూడబోతే డాక్టర్స్ లేడీస్ని పట్టుకొని జుట్టు పట్టుకొని కొడుతున్నారు. లేడీస్ మీద ఈ విధంగా దౌర్జన్యాలు చేపిస్తూ ఉన్నారు. ఏ విధంగా వీళ్ళు వస్తారనుకుంటున్నారు, ఏ విధంగా వైసీపీ రాదనుకుంటున్నారు? ఒకసారి బయటకు వచ్చి వాళ్ళు చూసుకోవాలి, ప్రజల్లో ఎంత మంచి చేస్తున్నామా అని. ఎంత బయట చూడబోతే ఆవులకి నీళ్లు పెట్టానని చెప్పుకుంటున్నాడు. బయట చూడమనండి, రోడ్ల మీద ఇళ్లల్లోకి దూరుతున్నాయి ఆవులు, వదిలేశారు ఇష్టజార్జంగా. నేను నీళ్ళకి పెట్టాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవటం కాదు, పని చేశారా లేదా ప్రజలు చూస్తారు. ప్రజలు అనేది ఎంతవరకు ఈ ప్రభుత్వంలో ఏం మంచి జరిగింది అన్నదే ఆలోచిస్తారు. కానీ మీరు చెప్పుకోగానే వాళ్ళు రారు, వస్తేనే కాదంటే నీ కులాన్ని అడ్డం పెట్టుకున్నావు. నీ కులాన్ని అడ్డం పెట్టుకొని నీ కులపరంగా నన్ను గెలిపించండి, కాపులందరూ కలిసి గెలిపించండి అంటేనే నీ కులపరంగా నీకు 21 సీటు వచ్చింది. కానీ మామూలుగా అయితే నువ్వు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లాగా సింగిల్గా పోటీ చేయి. నీకు ఎన్ని సీట్లు వస్తాయో నీకే తెలుస్తుంది. సింగిల్గా పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత కూడా లేదు. కూటమి ప్రభుత్వంలో 175కి 171 సాధించి మాట్లాడితే అది చెప్పుకునే విధంగా ఉండాలి. అలా కాకుండా కుమ్మక్కయ్యి 3 పార్టీలు కలిసి కుమ్మక్కయ్యి ఒకరిని ఓడించి అదే మేము గెలిచాము అనంటే సింగిల్గా ఎవరైనా పోటీ చేస్తారు. సింగిల్గా పోటీ చేయాలి. ఎవరు సింగిల్గా పోటీ చేయాలి. కూటమితో ఎవరైనా చేస్తారు, కులాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా చేస్తారు. అదే కులపరంగా సపోజ్ నాలాంటి సామాన్య కార్యకర్తకి ఇచ్చిన కులపరంగా ఆ కుల వాళ్ళని గెలిపించుకునే విధంగానే ఓట్లేస్తారు. ఎవరు తీసిపోరు. అలాగే కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు గెలిచారు, మీ కులానికైనా మీరు మంచి చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా మరి ప్రజల్లోకి వస్తే ఎంత దారుణంగా ఇది చేస్తున్నారో, వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి కొట్టడం, వాళ్ళని చంపటం ఇదే టార్గెట్ చేశారు. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది నడుస్తున్నా మీ కూటమి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని కొట్టడం ఇది తప్ప మీరు ఏమైనా ప్రజలకి ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేశారా అని అడుగుతున్నాను.